దశాబ్దానికి పైగా రైతులు ఎదురు చూస్తున్న మిడ్మానేరు ప్రాజెక్టు పూర్తిగా వచ్చింది. మాన్వాడ దగ్గర నిర్మిస్తున్న ప్రాజెక్టులో ఈసారి 10 టీఎంసీల నీరు నింపాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. అయితే ఇంకా నిర్వాసితుల సమస్యలు కొలికి రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు 12 గ్రామాల ప్రజలని పునరావాస కాలనీలకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ప్రాజెక్టు పనులు ఎక్కడి దాకొచ్చున్నాయి, నిర్వాసితుల సమస్యలేందో ఓసారి చూద్దాం. మిడ్మానేర్ పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. శ్రీరామ్ సాగర్ వరద కాలువకు అనుబంధంగా ఈ ప్రాజెక్టును కట్టేందుకు 11 ఏళ్ల కిందట పునాది రాయి వేశారు. ఇన్నేళ్లకు ఇప్పుడు పనులు పూర్తిగా వచ్చినాయి. ఈ ఏడాది డిసెంబర్ 31 లోపలనే మొత్తం పనులు పూర్తి చేయాలని సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. మిడ్మానేర్ అనేది తెలంగాణలో వాటర్ హబ్ గా ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్లో దాని కిందనే ఈ మిషన్ భగీరథ కింద కూడా దాంతో మేజర్ పోర్షన్ వాటర్ సప్లై అవుతుంది. బిఫోర్ తెలంగాణ అబౌట్ 870 crores అయితే ఆఫ్టర్ తెలంగాణ ఇప్పుడు మనకి లాస్ట్ 2 yearsలో లాస్ట్ 1.5 yearలో 1200 crores మనము దీని మీద స్పెండ్ చేసినాము. సో దీని కింద మనకు 1,69,000 ఆయకట్టు మన పాత కరీంనగర్ డిస్ట్రిక్ట్ అంటే కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట డిస్ట్రిక్ట్స్లో ఉన్నది. తర్వాత 51,000 ఆయకట్టు అనేది వరంగల్ అర్బన్, జనగాం డిస్ట్రిక్ట్స్లో ఉన్నది. సో మొత్తం 2 లక్షల ఆయకట్టు మిడ్మానేర్ కింద ఉన్నది. పదకొండేళ్ల క్రితం ప్రారంభమైన మిడ్మానేర్ ప్రాజెక్టు శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. దాదాపు 25.87 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు బాలారిష్టాలు ఎదుర్కొని ఈ ప్రాజెక్టు ఇప్పుడు నిర్మాణ దశ పూర్తి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కనుక చూస్తే ఇక్కడే ఎత్తున నీళ్లు వచ్చి డ్యామ్ కట్ట తెగింది. ఆ కట్ట తెగిన తర్వాత కూడా కాంట్రాక్టర్ను మార్చిన తర్వాత శరవేగంగా పనులు నడుస్తున్నాయని చెప్పొచ్చు. మనకు ఈ డ్యామ్ కనుక తీసుకుంటే దాదాపు ఇది మొత్తం ఉత్తర తెలంగాణకే వరదాయం లాంటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. 2006లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ 3 చేతుల్లో కాంట్రాక్టు మారింది. ఆ కాంట్రాక్టు మారిన తర్వాత ఇప్పుడు ఈ చివరి దశగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరగబోతుంది. ఈ డిసెంబర్ 31 నాటికి ఈ మిడ్మానేర్ ప్రాజెక్టును పూర్తి చేసి పూర్తి స్థాయిలో నీరు నింపాలన్న ఆలోచనతో ప్రభుత్వం పనులు చేస్తుంది. ఈ నెల 31లోగానే గ్రామాలన్నీ ఇక్కడ ఈ ప్రాజెక్టులో మునిగిపోతున్న గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ప్రాజెక్టు పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా తీవ్రమైన స్పీడ్తో కూడా మనకు ముందుకు సాగుతున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలు కనుక చూస్తే దీనికి మానేరు నదిపై పైన అప్పర్ మానేరు ప్రాజెక్టు ఉంది. అప్పర్ మానేరు ప్రాజెక్టు తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నది మిడ్ మానేరు ప్రాజెక్టు. దీని దిగువన ఇంకోటి లోయర్ మానేరు ప్రాజెక్టు కూడా ఉంటుంది. ఈ 3 ప్రాజెక్టులు కూడా మానేరు నది అంటే కరీంనగర్ జిల్లాకు వరప్రధానం లాంటి మానేరు నది మీద నిర్మాణం జరుగుతున్నాయి. 25.873 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ మిడ్మానేర్లో ఫస్ట్ అంచనా 339.39 కోట్లతోటి అంచనా వేసి 2006లో పనులు ప్రారంభించారు. కానీ అప్పట్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్ దీని మధ్యలోనే చేతులెత్తేయడంతో మళ్ళీ రెండో టెండర్ పిలవాల్సి వచ్చింది. రెండో టెండర్ 2010లో మళ్ళీ 454 కోట్ల అంచనాతో రీటెండర్కు ఆహ్వానించారు. అప్పుడు 20% లెస్తో 360.90 కోట్లతోటి ఐవీఆర్సీఎల్, ఎంబీఎల్, ఎంఎస్ఎస్, ఏపీఎల్ సంస్థలు 3 సంయుక్తంగా జాయింట్ వెంచర్లో దీన్ని కాంట్రాక్ట్ తీసుకున్నాయి. కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత గత సంవత్సరం వచ్చిన తీవ్రమైన వరదలకు సెప్టెంబర్ 27వ తారీఖు రోజు ఈ స్పిల్వే పక్కనున్న ఈ ప్రాంతం అంతా కూడా కట్ట తెగిపోయి నీరు నిల్వ ఉన్న తర్వాత వృధా పోయింది. ఆ తర్వాత ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ కట్ట తెగిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. కట్ట తెగడానికి ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని చెప్పి కాంట్రాక్ట్ను రద్దు చేశారు. కాంట్రాక్టర్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ రీటెండర్ పిలిచారు. రీటెండర్ తర్వాత దీనికి మళ్ళీ పూర్తి చేసేందుకు ఇంకా 323 కోట్లు కావాల్స్తాయని అంచనా వేశారు. దీనికి సంబంధించి టెండర్ పిలవగా దాదాపు 2.12% లెస్ టెండర్ తోటి ఎస్ఎల్ఆర్ఎల్సి, ఎస్ఎంఎస్, బీకామ్ అనే 3 సంస్థలు జాయింట్ వెంచర్ కింద 316 కోట్లకు ఈ పనులు తగ్గించుకున్నాయి. ఈ పనులు తగ్గించుకున్న సంస్థ దాదాపు ఇప్పటికే 40 నుంచి 45% మేర పనులు పూర్తి చేశాయి. దాదాపు ఇక్కడ మనకు చూడొచ్చు ఈ డ్యాము స్పిల్వేకి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్న దృశ్యాలు చూడొచ్చు. గేట్లకు సంబంధించి దాదాపు 25 గేట్లు దీని మీద పెట్టబోతున్నారు. 25 గేట్ల ద్వారా
మొత్తం ఇప్పుడు ఈ ఏడాది 10 టీఎంసీల నీటిని ఆపి ఈ దాదాపు 10,000 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిసెంబర్ 31 తర్వాత పూర్తి స్థాయిలో 25 టీఎంసీలు ఆపాలన్నది ప్రభుత్వ లక్ష్యం కనిపిస్తుంది. ఇప్పటికే మట్టి కట్ట పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి. పూర్తి అయిన తర్వాత దీనికి కుడి ఎడమ కాలువలు ఉంటాయి. కుడి కాలువ ద్వారా ఎడమ కాలువ ద్వారా ఈ కిందనున్న ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి గౌరవెల్లి ప్రాజెక్టు వస్తుంది. అక్కడ గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులు అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అండర్ టనల్స్ ద్వారా ఇంకా మెదక్ జిల్లా పోచమ్మ కొండపోచమ్మ ప్రాజెక్టు కావచ్చు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టు కీలకం కాబోతుంది. అదేవిధంగా మిషన్ భగీరథ కూడా తాగునీరుకు ఈ ప్రాజెక్టే కీలకం కాబోతుంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు కింద కనుక చూస్తే 1.9 లక్షల ఎకరాలు సాగు కాబోతుంది. దీనిలో ఈ 1.9 లక్షల ఎకరాల్లో గౌరవెల్లి కింద 1,20,000 ఎకరాలు, గౌరవెల్లి అవతల 70,000 ఎకరాలు సాగవుతాయి. ఇట్లా మనకు మొత్తంగా చూసుకుంటే ప్రాజెక్టు చాలా కీలకమైన ప్రాజెక్టు. మిడ్మానేర్ ప్రాజెక్టు దిగువన కడుతున్న గౌరవెల్లి పనులను కూడా వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. మిడ్మానేరు కుడి ఎడమ కాలువల నుంచి నీటి విడుదలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామంటున్నారు. ఈ వానకాలంలోనే 10 టీఎంసీల నీటిని మిడ్మానేరులో ఆపాలన్నది సర్కార్ లక్ష్యమంటున్నారు అధికారులు. సో ఈ మిడ్మానేరు ఈ పనులు ఈ ఇయర్ మనము ఒక 10 టీఎంసీ ఆపడానికి ఆల్మోస్ట్ వర్క్స్ అయిపోయినాయి. సో 10 టీఎంసీ ఇప్పుడు ఈ సీజన్లో ఆపుతున్నాము. R&R పేమెంట్స్ కూడా మనకు ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మినిస్టర్ గారు ఇలా మనకు వాట్సాప్ మెసేజ్లో మనం ఇంత అమౌంట్ కావాలని పెట్టగానే ఆన్ ది స్పాట్ అమౌంట్ కూడా రిలీజ్ అవుతున్నది. వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది లేకుండా R&R పేమెంట్స్ కూడా అవుతున్నాయి. అంతేకాకుండా ఈ టోటల్ ప్రాజెక్టు పనులు ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కంప్లీట్ అవుతాయి. మాకు 7,500 ఇండ్లు ఉన్నాయండి మొత్తం సబ్ బడ్జెట్స్లో. దాంట్లో ఇప్పటివరకు మోర్ దెన్ 7,000 హౌజెస్కి పేమెంట్ అయినాయి. ఈ బ్యాలెన్స్ పేమెంట్స్ కూడా ఈ వారం 10 రోజులలో అయిపోతాయి. మనకు R&R కాలనీస్ కూడా ఆల్మోస్ట్ 90-95% మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ప్రాజెక్టుల నిరుడు 4 టీఎంసీల నీటిని ఆపాలని అనుకున్నారు అధికారులు. అయితే భారీ వర్షాలకు గత సెప్టెంబర్లో మధ్యమానేరు కట్ట తెగిపోయింది. దీంతోని చుట్టుపక్కల ఉన్న గ్రామాలల్లా పంట పొలాలన్నీ నీటిలో మునిగిపోయినాయి. కొదురుపాకల ఇళ్లకు వరద నీరు వచ్చింది. ఇక ఇప్పుడు మిడ్మానేరు ప్రాజెక్టు కట్టే పనులు స్పీడ్గా నడుస్తున్నాయి. అయితే తమ సమస్యలు ఇంకా తీరలేదని చెప్తున్నారు నిర్వాసితులు. తమకు రావాల్సిన నష్టపరిహారం అందలేదంటున్నారు. సమస్యలు పరిష్కరించాలని దీక్షలు చేశారు. ఎంపీ వినోద్ గ్రామాలకొచ్చి ఇక్కడ వారితో మాట్లాడారు. 31 లోపల పునరావాస గ్రామాలకు పోతే సమస్యల్ని సర్కార్ పరిష్కరిస్తుందని చెప్పారు. అయితే పరిహారం ఇయ్యకుంటే పునరావాస కేంద్రాలకు పోమంటున్నారు జనం. ప్రభుత్వం అయితే చాలా పట్టుదలతో ఉంది. ఈ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దీనికి లింక్ చేయబోతున్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇది కీలక ప్రాజెక్టు కాబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దాని దిగువన వచ్చే అన్నారము సుందిల్లా ప్రాజెక్టు తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టుల ద్వారా లిఫ్ట్ ద్వారా ఈ మిడ్మానేరుకు వస్తాయి. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కాలంలో భాగంగా వచ్చింది. వరద కాలం నుంచి నీళ్ళు వస్తాయి, పైన అప్పర్ మానేరు నుంచి నీళ్ళు వస్తాయి. ఇటు 4-5 వైపుల నుంచి కూడా దాదాపు ఇది సజీవ డ్యామ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ డ్యామ్లో ఎప్పటికప్పుడు నీళ్లు నింపడం తర్వాత లిఫ్ట్ చేసి ఈ దిగువ ప్రాంతాలకు తీసుకోవడం లాంటి పరిస్థితులలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం ప్రారంభమైంది. 31లోగా నిర్వాసితులంతా కూడా ఈ ప్రాజెక్టులో ఎవరైతే 12 గ్రామాలు ముంపు గురవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశించారు. అయితే నిర్వాసితులు చాలా ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు ఇంకా కొలికి రాలేదు. చాలామందికి పరిహారం అందలేదు. ఆ పరిహారం అందకుండానే తమని కాల్ చేయమంటారని చెప్పి అనేక సార్లు కూడా దీక్షలు చేశారు. నిర్వాసిత గ్రామాల తరఫున పోరాడుతున్న నాయకులు నీలోజపల్లి సర్పంచ్ రవి గారు మనతో పాటున్నారు. చెప్పండి, మనకి ఈ ముంపు గ్రామాలకు సంబంధించి ఇంకేమేమి సమస్యలు ఉన్నాయి? ఈ నెల 31లోగా గ్రామస్తులంతా ఖాళీ చేయాలి, నిర్వాసిత కాలనీలు ఏవైతున్నాయో అక్కడికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. మీ సమస్యలు ప్రధానంగా ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పుడు ఈ నెల 31వ తారీఖు లోపు ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు జారీ చేసినందుకు నిర్వాసితులు చాలా భయాందోళనతో గురవుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన అబ్బాయిలకు కేవలం 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు, అమ్మాయిలకు ప్యాకేజ్ ఇవ్వడం లేదు. అలాగే నీలోజపల్లి కానీ మిగిలిన అన్ని గ్రామాల్లో కొన్ని ఇండ్లకు పేమెంట్ చేయలేదు, కొన్ని కుటుంబాలకు పైసలు రాలేదు, కొందరికి పట్టాలు రాలేదు, కొందరికి ప్యాకేజ్ రాలేదు, ఇంకా చాలామందికి అసైన్మెంట్ భూములకు డబ్బులు రాలేదు, ఇంటి పక్క ఉన్న ఆబాది ల్యాండ్స్కు డబ్బులు రాలేదు. ఇవన్నీ డబ్బులు ఇచ్చినట్టయితే మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరి రూరల్లో 1,50,000 రూపాయలు, అర్బన్లో 2,30,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద 70,000 రూపాయలు ఇస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వేములకి వచ్చిన సందర్భంగా 5,04,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. దాని మీద ఆశ పెట్టుకొని చాలామంది నిర్వాసితులు ఇల్లు కట్టుకోలేదు. అలాగే సెప్టెంబర్ 26 తారీఖు నాడు కట్ట తెగినప్పుడు
నేను 5,04,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నా అని చెప్పి అన్నారు. కనీసం కేవలం మాకు ఒక 3 లక్షల రూపాయలైనా ఇచ్చినట్టయితే ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి మాకు అనువుగా ఉంటుంది. మరి ఆ 3 లక్షల రూపాయలు ప్రభుత్వం మానవతా దృక్పథంతో మాకు డబ్బులు చెల్లించినట్టయితే మేము గ్రామాలు కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి మీరు ఇప్పటికిప్పుడు ఒక కార్యాచరణ ప్రణాళిక ఏం కోరుతున్నారు? ఇప్పుడు మేము ప్రభుత్వం గొడవలు మాకు అవసరం లేదు. మానవతా దృక్పథంతో కనీసం ఒక కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే ఒక 2 రూములు వేసుకొని జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నీలోజపల్లి చూసుకున్నట్టయితే దాదాపు 584 ఇండ్లు ఉన్నాయి. కొదురుపాకలు చూస్తే 1680 ఉన్నాయి. ఈ 2 గ్రామాల్లో కనీసం ఒక 500 ఇండ్లు మాత్రమే నిర్మించుకున్నారు. మిగతా వారికి ఇండ్లు లేదు. అక్కడ పునరావాస కాలనీలో వాటర్ లేదు. వాటర్ కోసం 70 లక్షల నిధులు కేటాయిస్తే ఆ నిధులు కేవలం పైప్ లైన్ వేసి ట్రయల్ రన్లో మొత్తం పైప్ లైన్ వలిగిపోయినాయి. అవి ఇప్పటికి 6 మాసాలు గడుస్తున్నా నీళ్లు ఇవ్వడం లేదు. మరి ఒక నీళ్ళపల్లి కరెంట్ ఇచ్చినారు, మరి మిగతా గ్రామాల్లో కరెంటు లేదు, ఎలాంటి మౌలిక వసతులు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం మరి త్వరితగతిన పునరావాస కాలంలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి మాకు 3 లక్షల రూపాయలు ఇస్తే మేము సంతోషంగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. కొడిముంజ సర్పంచ్ కూడా మనతో పడినారు. చెప్పండి, మీ కొడిముంజకు సంబంధించి ఏం సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఈ డ్యామ్ ఓవైపు పూర్తిగా వస్తుంది, ఓవైపు ముంపు ముంచుకొస్తుంది. ఈ పరిస్థితులలో ఏం చేయబోతున్నారు? మాకు ఇంతవరకు అన్ని ఊర్లో ఒక ఎత్తు అయితే మా ఊరు ఒక ప్రాబ్లం. మా ఊర్లో ఇంతవరకు ఒకే ఇల్లు కూడా పేమెంట్ ఇవ్వలేదు. ఆ పేమెంట్ ఇవ్వకపోగా ఇప్పుడు హుటాహుటిన ఈ నెల 31కే కాల్ చేయమంటున్నారు. అక్కడ పునరావాస కాలనీలో ఇంతవరకు వాటర్ సప్లై లేదు, పవర్ సప్లై ఇంకా పునరుద్ధరణ కానే లేదు. అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండానే ఇప్పటికిప్పుడు కాల్ చేయమంటే అక్కడ పోయి మేము ఎక్కడ ఉండాలి? అక్కడ కనీసం పునరావాస కేంద్రాలు కూడా లేవు. అక్కడ ఏదైనా స్కూలు ఎండ్లలో ఉందామన్నా కానీ ఆ ఊరు మొత్తానికి ఒక స్కూలు, ఒక ప్రైమరీ స్కూల్ ఏం సరిపోతుంది? మాకు మళ్ళీ అదే కాకుండా కుటుంబ పైసలు రాలేవు, కొంతమందికి మిస్సింగ్ పట్టాలు రాలేవు, కుటుంబాలను ఇంకా గుర్తించలేదు. అన్ని విలేజ్లకు ఇచ్చినట్టు 3 కమిటీ రిపోర్ట్ ప్రకారం మా విలేజ్ కూడా పేమెంట్ చేసి మమ్మల్ని ఆ పేమెంట్ ఇప్పిస్తే మేము అక్కడ పోయి ఇండ్లు నిర్మాణం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మొట్టమొదటి పేమెంట్ చేసి మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించమని చెప్తున్నాం. ఒకవైపు మిడ్ మానేరు శరవేగంగా పూర్తవుతుంటే మరోవైపు నిర్వాసితుల సమస్యలు చాలా కోకొల్లలుగా ఉంటున్నాయని చెప్పి ఈ నిర్వాసిత గ్రామాల సమస్యల కోసం పోరాడుతున్న నేతలు చెప్తున్నారు. నిజంగానే అక్కడ ఎట్లాంటి సమస్యలు లేని తెలుసుకునేందుకు ఆ గ్రామంలో కూడా పరిశీలిద్దాం. ఆ గ్రామంలో పరిశీలించిన తర్వాత అక్కడ వాళ్ళ గ్రామస్తులు ఏమంటున్నారు, నిర్వాసితుల కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిడ్మానేరు ప్రాజెక్టు కింద మొట్టమొదటి ముంపు గ్రామము నీలోజిపల్లి. ఈ నీలోజిపల్లి గ్రామస్తుల కోసం కేటాయించిన పునరావాస కాలనీలో మనం ప్రస్తుతం ఉన్నాం. నీలోజిపల్లికి సంబంధించి దాదాపు 584 కుటుంబాల కోసం ఈ పునరావాస కాలనీ కేటాయించారు. అయితే ఇప్పటికీ చాలా కుటుంబాలు ఇంకా అక్కడే ఉంటున్నాయి. కేవలం ఒక 20% కుటుంబాలు మాత్రమే ఇక్కడ గృహాలు నిర్మించుకొని ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. మిగతా 80% నీలోజిపల్లి గ్రామంలోనే ఉన్నారు. వాళ్ళందరినీ ఈ నెల 31లోగా ఖాళీ చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించి ఈ గ్రామాలకు సంబంధించి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకు నీలోజిపల్లి గ్రామం నుంచి 31లోగా వెకేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, కానీ అక్కడి నుంచి వెకేట్ చేయట్లేదు. ఎందుకు, మీ కారణం ఏంటి? మాకు ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. ఇంతవరకు ఇళ్ళ నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పుడు ఒక దాదాపు ఒక 100 మంది 150 మంది ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, ఇల్లు పూర్తయిన వాళ్ళు. ఇంకా మొదటి దశలో కొంచెం మంది ఇంకా పునాదులు చేయలేదు, కొంచెం ముహూర్తాలు చేయలేదు. ఇప్పుడు మా స్లాబ్ వాడి వారం 10 రోజులు అవుతుంది అంతే. ఇంతవరకు ఇప్పుడు ఒక 75% అక్కడనే ఆవుల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఎవరు రాలేదు. ఇంత తొందరగా వెళ్ళాలంటే 31 తారీఖు నాడు నీళ్ళు ఇస్తా అంటే ఇంతమంది తీసుకుపోయి ఎక్కడ పెడతారు, ఏం కదా ఏమర్థం అవుతలేదు. మీరు చెప్పండి సార్, మీకు ఇప్పుడు 31 తారీఖు లోపు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మీకు ఏమేమి సౌకర్యాలు కోరుకుంటారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు ప్యాకేజ్ అందలేదు సార్. మా అమ్మ నాన్నకు కూడా రాలేదు, మాకు కూడా రాలేదు. నేను మొత్తానికి మొదలు పెట్టలేదు సార్. కనీసానికి బట్టలు ఉతుకుదామంటే వాటర్ లేవు సార్. ఇక్కడ ట్యాంక్ కట్టారు కానీ ట్యాంకులో నీళ్ళు లేవు. అక్కడ కోట్ల కొద్ది వాగుల వేసారు కానీ షెడ్ వేసారు కానీ ఇంతవరకు ఏది లేదు సార్. అంటే పోయిన సంవత్సరమే మీకు వరద వచ్చి కొన్ని ఊర్లలో కూడా నీళ్ళు వచ్చినాయి కదా, అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటివరకు మీరు తొందరపడాలి కదా, ఎందుకు రాలేదు అట్లా? పైసలు ఇవ్వలే కదా సార్. ఫస్ట్ ఎవరికో కొంతమందికి ఇచ్చిర్రు, మళ్ళీ దానికి ఇప్పటి వరకు మాకు ప్యాకేజ్ లేదు. ఇంకా 20% పైన రావాలి కానీ అసలు మొత్తానికి ఆ పైసలు రాలేవు. పైసలు రాని మేము ఎక్కడ ఇట్లా ఆ నుంచే కాల్ చేసి ఇక్కడ పైసలు లేదు, ఇక్కడ ఏం పెట్టుకుని కట్టుకుంటాం సార్. నీళ్ళు వాటర్ కావాలి, పోతే అక్కడ డబ్బులు మొత్తం ఇవ్వలేదు, చాలా మట్టుకు ఇవ్వలేదు. ఒక 30% 35% రావాలి, ఒక 70% కూడా ఇవ్వలేదు. ఇక మొత్తం హౌస్ పేమెంట్లు మొత్తం మాకు రాలేదు. ఒక 50-60 ఇండ్లకు వచ్చేటి ఉన్నాయి. అవి రాకపోతే అక్కడ అక్కడ ఇండ్లకు డబ్బులు రాంది, ఇక్కడ ఇండ్లకు డబ్బులు ఎట్లా ఇల్లు కట్టుకుంటాం? ఇల్లు స్టార్ట్ చేసినా కూడా ఒక సంవత్సరం 1 year అవుతుంది. ఆ డబ్బులు కూడా 5,000 ఇస్తే అట్లా కూడా నడుతలేవు. 2,000 5,000 ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి సరిపోతలేవు. ఆ బ్యాంకు లోన్లు కూడా ఇస్తలేరు. ఇప్పుడు
మీకు అట్టి భూమి లేకపోతే మీ బ్యాంకులో ఏ రకంగా ఇవ్వమంటావు, అట్టి ప్లాట్ గురించి అట్లా కూడా ఇవ్వమంటారు. ఆడోళ్ళకేమో ఆడోళ్ళు మగవాళ్ళు సరిసమానం అని ప్రభుత్వం చెప్తుంది. ఆ 18 ఏళ్ళు ఉన్న ఆడోళ్ళకి ఎందుకు 2 లక్షలు రావద్దు? మగవాళ్ళ ఇస్తారట, ఆడోళ్ళకి వద్దా? ఆడోళ్ళు ఓట్లు ఎత్తలేరా? ఇక్కడ మనకు నీలోజిపల్లి గ్రామానికి సంబంధించిన పునరావాస కాలనీకి వచ్చిన కొంతమంది ఉంటున్న వాళ్ళు కావచ్చు, తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం నుంచి తమకు న్యాయమైన డిమాండ్లు ఏవైతే పరిహారం సొమ్ముందో అది ఇస్తే కనుక మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ముంపు గ్రామమైన నీలోజిపల్లి, పాత నీలోజిపల్లి గ్రామంలో ఉన్నాం. ఇదే నీలోజిపల్లి గ్రామంలోకి రేపు కనుక డ్యాంలోకి నీళ్ళు వస్తే వెంటనే మునిగిపోయే గ్రామం ఇది. ఈ గ్రామంలోకి దాదాపు 584 కుటుంబాలు ఉన్నాయి. ఇంతకుముందు మనం పునరావాస కాలనీ దగ్గర కూడా మాట్లాడినాం. పునరావాస కాలనీలో దాదాపు ఒక 100 నుంచి 120 మంది మాత్రమే ఇప్పుడు ఆ కాలనీకి వెళ్ళారు. మిగతా గ్రామస్తులంతా ఇదే ఊర్లో ఉన్నారు. రేపు నీళ్ళు కనుక వస్తే వీళ్ళందరికీ ఇంకా అక్కడ ఇల్లు పూర్తి కాలేదు, కొంతమంది అసలు ఇల్లే మొదలు పెట్టుకోలేదు. దీనికి అందరికీ కారణం ఏంటంటే తమకు పరిహారం రాలేదు ఇంకా అనే కారణంగా ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. అట్లాంటి కొంతమంది మనతో పాటున్నారు, వాళ్ళు మాట్లాడిద్దాం. చెప్పే మీకు భూమి పోయింది కదా, మరి ఇంకా ఈ ఊళ్ళోనే ఉన్నారు, మరి ఊరు కాల్ చేయమని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నారు, మరి ఏం చేస్తారు మీరు? ఇంకా ఏం చేస్తామంటే అయ్యా, మరి ఇక వాళ్ళు ఇస్తామని అంటారు, ఇస్తలేరు. కేంద్రం ఇస్తుంది 2,50,000 వస్తాయి అని అట్లా చెప్పారు. అవి వస్తలేవు, ఇవి వస్తలేవు. చేసుకుందామంటే పోసుకుందాం, ఉసుక తెచ్చుకుందామంటే డబ్బులు లేవు, ఏమి లేవు. ఈ గూడి కింద అంత భూమి కొనుక్కున్నాం, పైసలు లేకుండా అయింది. ఇక కట్టుకుందామంటే ఏవి లేవు. నువ్వు ఎక్కడ పోదు, ఏం చెప్తావు? ఇప్పుడు ఆయనకి ఇచ్చిండు, వాళ్ళంతా మంచిగా కట్టుకుంటారు. ఉత్తగానే కరెంటు ఉసుకే కంకర సిమెంట్ సలాక కూలర్లకు డబ్బులు ఇస్తారు, 3 అత్రాలు లేపుకుంటారు. మీరు చెప్పే మీకు ఎన్ని పైసలు రావాలి? సార్ మాకు కుటుంబం పైసలు కొన్ని వచ్చినాయి కానీ కొన్ని రాలేదు. కానీ ఇక ఇండ్లే అయితలేవు సార్. ఇక ఇండ్లు బాధల కొద్దీ ఇండ్లు కట్టుకుని లేదు, ఏం లేదు. ఏడు అటు ఉసుకకు లేవు పైసలు, కడదామంటే సిమెంట్ బత్తాలకు లేవు, కంకరకు లేదు. అవా చెప్పు, మీకు ఎన్ని పైసలు రావాలి? ఇల్లు కట్టుకుందామంటే పైసలు లేవు. పైసలు ఎందుకు అయినాయి, ఎందుకు వస్తలేవు? ఏం చేస్తాం, ఎట్లా అయినాయో ఏమో, దొడ్డికి రానేలేదు. మాకు దొడ్డికి రాలేదు, ఇల్లు కట్టుకోలేదు. ఇంక ఇల్లు పైసలు లేవు అని ఆగిపోయింది. మేము ఇక కట్టుకుందామంటే మేము ఇక్కడ పూర్తి ప్యాకేజ్ రాలేదు మాకు ఇంతవరకు. నాకు ఒక బిడ్డ పుట్టింది, ఇంతవరకు మాకు రూపాయి కూడా రాలేదు. 53,000 ఇస్తాను, అవి కూడా ఇవ్వలేదు. ఇంతవరకు మాకు ఎలాంటి రూపాయి రాలేదు. అవి పూర్తి ప్యాకేజ్ ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోము. పునరావాస కాలనీలో చాలా సమస్యలు నెలకొన్నాయి. అక్కడ మంచినీళ్ళ సౌకర్యం లేదు, కరెంటు కూడా సరిగా ఉండట్లేం లేదు, తర్వాత రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ లేవు అనే సమస్యలతోటి అక్కడ ఉంటున్న వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇల్లు కట్టుకునే దానికి డబ్బులన్నీ అయిపోయినాయి, మాకు ఏం చేయాలి అర్థం కాలేని పరిస్థితి అని చెప్పి ఈ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా.